హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే వర్క్స్ అయితే చేశాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను సోమవారం చేసినటువంటి పని ఏంటంటే, మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, వైరింగ్ అయితే పూర్తి అయిపోయింది. మీకు స్విచ్ బోర్డ్స్ అనేవి ఆ వైరింగ్ పూర్తి అయిపోయినటువంటి స్విచ్ బోర్డ్స్కి స్విచ్ బోర్డులు అయితే వేయాలి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇది మీకు ఏసీ బోర్డ్, అది 4 మోడ్యులర్ బోర్డ్ అది. అలాగే మీకు సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ మెయిన్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్విచ్ బోర్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ బోర్డ్ అయితే వేస్తాను. ప్రజెంట్ మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మీకు 8 మోడ్యులర్ బోర్డ్ ఇది. ఇందులో మీకు కంట్రోల్స్, ఫేజ్ అయితే ఉంది. ఇన్వర్టర్ అయితే ఉండదు, దీనికి జనరేటర్ అయితే ఉంటుంది, అందువల్ల ఇన్వర్టర్ అయితే ఉండదు. ఎర్త్, ఫేజ్, న్యూట్రల్ అయితే ఉంటుంది. ఇలా మీకు కింద ఇక్కడ బోర్డులు ఉన్నాయి చూసారు, ఇవి మీకు సాకెట్లు అయితే యూజ్ అవుతుంది. ఇది బ్యాచిలర్స్ ఉండడానికి రూమ్స్ మాట, ఇవి రెంట్కి ఇచ్చేస్తారు రూమ్స్ ఇవి. మీకు ఆ బ్యాచిలర్స్ యూజ్ చేసుకోవడానికి ఇవి టాయిలెట్స్. ఇది ఇక్కడ మీకు 12 మోడ్యులర్ బోర్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు పేజ్, న్యూట్రల్, ఎర్త్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఒక సాకెట్ అయితే వస్తుంది. ఇది మీకు వాష్రూమ్స్ ఇవి. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి స్విచ్ బోర్డ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అయితే చూసుకుంటే, ఇవి మీకు జీ ట్యాగ్ అని ఉంది. ఇది మీకు అంత బ్రాండెడ్ అయితే కాదు. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళైతే తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకున్నారు, అందువల్ల తక్కువ బడ్జెట్లో సామాన్లు అనేవి తెచ్చుకున్నారు. స్విచ్లు, సాకెట్లు అనేది ఓల్డ్ స్టాక్ అయితే ఉంటుంది కదా షాపుల్లోని, ఆ ఓల్డ్ స్టాక్ తోటి అయితే చేసుకుంటున్నారు వర్క్ అనేది. ఇవి మీకు యాంకర్ రెగ్యులేటర్స్, ఇదేమో మీకు వి గోల్డ్ ఎంసీబీస్, అంటే ఒక్కొక్క కంపెనీస్ కింద అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా మనం షూట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత నేను మంగళవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు ఒక రోజు చేసాము ఈ ప్రొఫైల్ వర్క్ అనేది. ఇది మీకు ఇంటర్లాకింగ్ ప్రొఫైల్ డిజైన్. ఇది ఈ ప్రొఫైల్ గురించి డెడికేటెడ్ వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఈ వర్క్ అనేది చేయడానికి ఎలా చేసాము, వర్క్ అనేది ఎంత టైం పట్టింది అనేది అర్థమవుతుంది మీకు. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, వర్క్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ అనేది. ఇది ప్రొఫైల్ న్యూ డిజైన్ కింద అయితే వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. తర్వాత నేను బుధవారం చేసినటువంటి పని ఏంటంటే, ఇది మీకు 2 ఎల్ షేప్లో ప్రొఫైల్స్ అయితే ఉంటుంది. ఇది మీకు డబుల్ ఎల్ కింద అయితే ఉంటుంది. ఇది కూడా డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను, రీసెంట్గానే పెట్టాను, యూట్యూబ్లో చూడండి. ఇది మీకు డబుల్ ఎల్ కింద ఉంటుంది. ఇక్కడ నేను న్యూట్రల్ వైట్ స్ట్రిప్స్ని అయితే యూజ్ చేశాను. ఇలా మీకు ఓవరాల్గా ఈ లైటింగ్ అయితే ఉంటుంది. మీకు ఒక ఎల్కి ఒక స్విచ్, ఇంకో ఎల్కి ఇంకో స్విచ్ అయితే వస్తుంది. ఓవరాల్గా 2 స్విచ్చెస్ అయితే వస్తాయి. ఇది మీకు 2 ఎల్ఎల్కి సంబంధించినటువంటి ప్రొఫైల్. ఇది మీకు కంప్లీట్ అవ్వడానికి మీకు 1 డే అయితే పట్టింది. అదే మీకు కటింగ్ అవ్వడానికి ఒక పూట అయితే పడుతుంది, ఓకేనా. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్లో నేను ఈ రెక్టాంగులర్ ప్రొఫైల్ అయితే వేస్తున్నాను. ఇది మీకు 6 మీటర్లు అయితే ఉంటుంది ప్రొఫైల్ అనేది. మీకు ప్రొఫైల్ దగ్గర నుండి సీలింగ్ లైట్ దాకా నేను వైర్స్ని అయితే తెచ్చేసుకున్నాను, మీకు స్ట్రిప్కి కనెక్షన్స్. అలాగే నేను ఫ్రేమ్ కూడా బిగించుకున్నాను చూడండి, మీకు రెక్టాంగులర్ ఫ్రేమ్ని, అల్యూమినియం. ఇది మీకు 19 mm ఉన్నటువంటి ప్రొఫైల్స్. ఇది సింగిల్ స్ట్రిప్పే వస్తుంది. ఇలా నేను మీకు ఓవరాల్గా ఫ్రేమ్ అయితే బిగించుకుని, ఆ ఫ్రేమ్ దగ్గర నుండి వైర్లు అనేవి మనకి ఈ సీలింగ్ లైట్ దగ్గర అయితే తెచ్చుకున్నాను. సీలింగ్ లైట్లో మనకి చౌక్ అయితే వస్తుంది. తర్వాత ఈ పక్క నుండి తీసుకుంటే ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. రెక్టాంగులర్ ప్రొఫైల్ అనేది మీకు 6 మీటర్ల ప్రొఫైల్ ఇది. అంతేకాకుండా మీకు ఆ బాక్సులు కనిపిస్తున్నాయి చూసారు కదా, ఆ బాక్సుల్లో మీకు మధ్యలో చిన్న చిన్న లైట్స్ అయితే వస్తాయి, 2 వాట్ లైట్లు అయితే వస్తాయి. అవి ఇంకా కట్ చేయలేదు. ఇది మీకు ఓవరాల్గా. తర్వాత నేను మీకు ఇక్కడ కార్నర్లో స్ట్రిప్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా మీకు న్యూట్రల్ వైట్ స్ట్రిప్. ఇది 240 LEDs ఉన్నటువంటి స్ట్రిప్. ఇది ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఈ సీలింగ్ లైట్ దగ్గర అయితే చోక్ వస్తుంది. ఇక్కడ మీకు చోక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి చోక్ వచ్చి మీకు 16 amperes ఉన్నటువంటి చోక్. ఇది ఒకప్పుడు 10 amperes చోక్ యూజ్ చేసి ఇవ్వండి, కానీ అది మీకు 10 amperes చోక్ వేడెక్కిపోతుంది. అందువల్ల కొంచెం యాంప్స్ పెంచి 16 amperes అయితే వేస్తున్నాను. ఇది మీకు ఓవరాల్గా స్ట్రిప్స్ అనేది నేను అంటించుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది మీకు ప్రొఫైల్ అనేది. ఇలా మనం కార్నర్లో ప్రొఫైల్ LED స్ట్రిప్ ఉంది కదా, LED స్ట్రిప్ పైన స్ట్రిప్ పెట్టుకుని నేను సాల్డరింగ్స్ కూడా చేసేసుకున్నాను. ఈ కార్నర్లో ఒక సాల్డరింగ్ ఉంటుంది, అలాగే ఈ కార్నర్లో ఒక సాల్డరింగ్ అయితే ఉంటుంది. జూమ్ చేయడం వల్ల అంత క్లారిటీ అయితే లేదేమో, కానీ సాల్డరింగ్స్ కూడా అయిపోయింది. ఓవరాల్గా మీకు ఆ సీలింగ్ లైట్లో చోక్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత నేను ఒకసారి ఆ చోక్కి పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేశాను, స్ట్రిప్ అనేది వెలుగుతుందో లేదనేది. మీకు
బాగానే వెలుగుతుంది. ఎక్కడ స్ట్రిప్ అనేది బ్రేక్ అవ్వకుండా మీకు కంటిన్యూస్గానే వెలుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా. తర్వాత నేను మీకు క్యాప్స్ని అయితే వేసుకున్నాను. మీకు పైన 19mm క్యాప్స్ అనేది పెట్టుకున్నాను మీకు ప్రొఫైల్కి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనకి ఈ పక్క నుండి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను రికార్డింగ్ చేస్తున్నాను కదా, ఆ సైడ్ మీకు బెడ్ అయితే వస్తుంది నేను నుంచున్న చోట. ఈ పక్క నుండి అయితే మీకు బెడ్రూమ్లోకి ఎంట్రన్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా మీకు ఈ విధంగా అయితే జరిగింది వర్క్ అనేది. మీకు 6 మీటర్లు ఉన్నటువంటి రెక్టాంగులర్ ప్రొఫైల్ ఇది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చిన్న ముక్కలు ఉన్నాయి కదా, మీటరు, పెద్ద ముక్కలు వచ్చి మీకు 2 మీటర్లు. తర్వాత ఇది మీకు కిచెన్లో డైమండ్ ప్రొఫైల్ ఇది. మీకు ఇది కిచెన్లో డైమండ్ ప్రొఫైల్ అయితే కటింగ్ అయితే పూర్తయింది కాబట్టి మనం ఇప్పుడు పాయింట్లు అయితే లాక్కొని ఛానల్ బిగించుకుని ఈ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇది మీకు నేను ఇక్కడ ఒక 3/4 పైప్ అనేది కటింగ్ చేసుకుని అందులో నుండి స్ప్రింగ్తో వసుకుని నేను వైర్ అయితే లాక్కున్నాను. ఇది మీకు అలాగా స్విచ్ బోర్డ్ లాగా అయితే వెళ్ళింది. ఇది మీకు కొత్తగా పెట్టాము బోర్డు. ఇది ఆల్రెడీ ఒక బోర్డు ఉంది, అది సరిపోదు. ఇది కొత్త బోర్డు అయితే పెట్టాము. మీకు ఇందులోకి అయితే లాక్కోవడం అయితే జరిగింది. తర్వాత నేను ఈ డైమండ్ షేప్ ప్రొఫైల్స్కి నేను చోక్ దాకా వైర్లు కూడా లాక్కున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు ఈ కార్నర్లో కనిపిస్తున్నాయి చూసారు కదా 2 వైర్లు. ఆ వైర్స్ అనేది నేను ఈ పక్కన ఉన్నటువంటి సీలింగ్ లైట్ వరకు అయితే లాక్కున్నాను. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అది, అలాగే మీకు స్పీకర్ వైర్స్ అనేది చూసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రొఫైల్స్కి స్పీకర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను ఛానల్ అయితే బిగించుకున్నాను. మీకు అల్యూమినియం 19mm ఛానల్ ఇది కూడా. ఈ ఛానల్ అయితే జాగ్రత్తగా కార్నర్స్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకుని ఫ్రేమ్ని అయితే బిగించుకున్నాను. ఫ్రేమ్ అయితే బిగించుకోవడం జరిగిన తర్వాత నేను చోక్ని అనేది కనెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ చోక్ నేను ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే ఇచ్చాను. అలాగే మీకు అవుట్పుట్ ప్లస్ మైనస్ అనేది తీసుకున్నాను మీకు ఈ చోక్ నుండి. ఇది కూడా మీకు 16 amperes ఉన్నటువంటి చోకే. 10 ampere చోక్స్ అనేవి పోతున్నాయి కాబట్టి 16 amperes అయితే వేయడం జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్ట్రిప్స్ కూడా పెట్టేసుకుని మీకు పైన క్యాప్ కూడా వేసుకుని ప్రొఫైల్ అయితే ఆన్ చేస్తాను. అంటే సేమ్ ప్రాసెసే కాబట్టి మీకు వర్క్ అయితే కొంచెం స్పీడ్గా చేసుకున్నాను ఇక్కడ. ఇది మీకు ఓవరాల్గా కిచెన్లో డైమండ్ ప్రొఫైల్ అనేది. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పాను కదా, ఈ ఫ్లాట్ అనేది. ఇందులో మీకు ఇంకో బెడ్రూమ్ ఇది, సెకండ్ బెడ్రూమ్ ఇది. సెకండ్ బెడ్రూమ్లో 2 ఎల్ఎల్కి అయితే వేయాలి ప్రొఫైల్ అనేది. ఈ 2 ఎల్ఎల్కి నేను పాయింట్లు అయితే లాక్కుని సీలింగ్ లైట్ దగ్గర అయితే పెట్టుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎల్ షేప్ ప్రొఫైల్ దగ్గర నుండి సీలింగ్ లైట్ వరకు మనం పాయింట్లు అయితే లాక్కుని ఆ సీలింగ్ లైట్ దగ్గర మనకి చోక్ అయితే వస్తుంది. ఈ ప్రొఫైల్కి సంబంధించినటువంటి చోకు ఇలా మీకు ఈ కార్నర్ దగ్గర నుండి వైర్ అయితే లాక్కుని ఆ సీలింగ్ లైట్ దగ్గర అయితే పెట్టుకున్నాను. ఆ ఎల్ షేప్ ప్రొఫైల్ దగ్గర నుండి మీకు సీలింగ్ లైట్ దగ్గర వైర్ అయితే తెచ్చుకున్నాను. తర్వాత నేను అల్యూమినియం ఛానల్ అయితే బిగించుకున్నాను. మీకు చూసుకోవచ్చు. ఇది మీకు 19mm ప్రొఫైల్. టోటల్ ఓవరాల్గా మొత్తం అంతా మీకు 19mm ప్రొఫైల్ యూజ్ చేసింది. సింగిల్ స్ట్రిప్ అయితే వస్తుంది. ఇది మీకు ఒక ఎల్లు, ఇది ఇంకొక ఎల్లు. ఇది మీకు ఓవరాల్గా ఫ్రేమ్ అనేది బిగించుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ప్రొఫైల్స్కి పాయింట్లు అయితే లేవు. మళ్ళీ సీలింగ్ అయితే బెడ్జిమ్ పెట్టుకుని కొత్త పాయింట్లు అయితే లాక్కున్నాను. ఇక్కడ ఒక బెడ్జిమ్ పెట్టాను, అక్కడ బాక్స్ దగ్గర ఉన్నది లాగాను. ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు చేసుకుని మళ్ళీ బోర్డులోకి స్ప్రింగ్ తోసుకుని కొత్త వైర్లు అయితే లాక్కున్నాను. ఇవి మీకు కొత్త వైర్లు. ఒక పాయింట్ వచ్చి మీకు ప్రొఫైల్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇంకో పాయింట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కబోర్డ్లో లైట్స్ అయితే వస్తాయి. ఆ కబోర్డ్కి సంబంధించిన పాయింట్స్ అవి. అక్కడ మీకు వుడెన్ కబోర్డ్ అయితే వస్తుంది మొత్తం. తర్వాత ఓవరాల్గా చోక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చోక్ అనేది 16 amperes ఉన్నటువంటి చోక్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది మీకు ఎల్ అనేది మీకు ఓవరాల్గా మీకు 4 meters ఎల్. ఇది మీకు ఒక ఎల్ చూసుకుంటే 2 meters, ఇంకో ఎల్ చూసుకుంటే 2 meters. మీకు 4x2 చూసుకున్న 8 amperes అవుతుంది. మనకి ఇది 8 amperes అంటే 10 amperes చోక్ వేస్తుంటే ఏమవుతుందంటే వేడెక్కిపోయి పోతుంది. అందువల్ల 16 amperes చోక్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓవరాల్గా నేను స్ట్రిప్ అనేది కూడా వేసుకున్నాను. మీకు లోపల స్ట్రిప్ అయితే చూసుకోవచ్చు. స్ట్రిప్ అనేది వేసుకున్న తర్వాత కనెక్షన్స్ కూడా ఇచ్చుకున్నాను. చోక్ అనేది మీకు ఎక్కడైనా స్ట్రిప్ అనేది బ్రేక్ అయిందో లేదో చూసుకుంటున్నాను. లేదు కంటిన్యూస్గానే మీకు స్ట్రిప్ అయితే వెలుగుతుంది. ఇలా మీకు ఓవరాల్గా మీకు వాల్స్ మీద లైటింగ్ అనేది చూసుకోవచ్చు. ఇలా మీకు ఈ పక్క నుండి తీస్తే ఈ విధంగా ఉంటుంది 2 ఎల్ఎల్ అనేవి. ఇది మీకు ఓవరాల్గా 2 ఎల్ షేప్ ప్రొఫైల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక ఎల్ 2 మీటర్లు, ఇంకో ఎల్ 2 మీటర్లు అయితే ఉంటుంది. ఫైనల్గా నేను క్యాప్స్ కూడా వేసుకున్నాను. క్యాప్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు. ఇదొక ఎల్లు, ఇదొక ఎల్లు. ఇది మీకు ఓవరాల్గా వర్క్ అనేది. తర్వాత నేను మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పాను కాబట్టి ఇది మీకు
బెడ్రూమ్ చూసుకుంటే ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పారు వాళ్ళు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో మీకు 2 feet ఉన్నటువంటి ప్రొఫైల్స్ అయితే వేసాం. 2 feet 2 feet 2 feet టోటల్ మీకు 8 feet ప్రొఫైల్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 9 meters అయితే వస్తుంది. ఇది మీకు ఓవరాల్గా మీకు నేను కటింగ్ అయితే ఆల్రెడీ పూర్తి అయిపోయింది కాబట్టి నేను వైరింగ్ అయితే లాక్కున్నాను. వైరింగ్ లాక్కుని నేను చోక్ కూడా బిగించేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా నేను యూజ్ చేసినటువంటి చోక్ వచ్చి మీకు 16 ampere చోక్ ఇది మీకు ఓవరాల్గా ఇక్కడ మీకు ఛానల్స్ కూడా నేను బిగించుకోవడం అయితే జరిగింది. వైరింగ్ అయితే పూర్తి అయిపోయింది కాబట్టి నేను చిన్న ముక్కలే కాబట్టి నేను స్పీడ్గానే అయిపోయింది ఇది వర్క్ అనేది. బిగించేసుకున్నాను. చివరిన ఎండ్ క్యాప్స్ అనేది పెట్టుకుని డమ్మీలు కూడా పెట్టుకుని బిగించుకున్నాను. తర్వాత నేను మీకు స్ట్రిప్స్ కూడా నేను సాల్డరింగ్ చేసుకుని చిన్న ముక్కలే కాబట్టి మళ్ళీ సాల్డరింగ్ చేసుకుని నేను కనెక్షన్ కూడా ఇచ్చుకున్నాను. స్ట్రిప్స్కి ప్లస్కి ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు దేనికి అది ఇండివిజువల్గా చోక్ అయితే వెళ్ళిపోయింది. ఇది చిన్న ముక్కలే కాబట్టి ఇది మీకు ఇదొక ముక్క, తర్వాత ఇదొకటి ఫైనల్గా మీకు 4వ ముక్క అయితే ఇక్కడ ఉంది. ఓవరాల్గా నేను ఒకసారి కనెక్షన్ అయితే బోర్డులో కనెక్ట్ చేసి చూస్తున్నాను. అన్నీ వెలుగుతున్నాయో లేవో. అన్నీ వెలుగుతున్నాయి. మీకు ఎక్కడ స్ట్రిప్ కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా మీకు కంటిన్యూస్గా వెలుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ప్రొఫైల్ విషయానికి వస్తే ఇలా మీకు చూసుకోవచ్చు. లైటింగ్ అనేది చిన్న రూమే కాబట్టి ఇది మీకు చిల్డ్రన్స్ రూమ్ కాబట్టి లైటింగ్ అయితే సరిపోయింది. ఇవి మీకు లైటింగ్ అయితే మీకు వాల్స్ మీద లైటింగ్ చూసుకోవచ్చు. అలాగే మీకు సీలింగ్ లైట్స్ కూడా ఉంటాయి. సీలింగ్ లైట్స్ 10 watts సీలింగ్ లైట్స్ అయితే 4 వేసుకుంటారు. ఇది మీకు ఓవరాల్గా ప్రజెంట్ అయితే ప్రొఫైల్ వర్క్ కంప్లీట్ అయిపోతే సీలింగ్ లైట్స్ తర్వాతనే వేసుకోవచ్చు. పెయింటింగ్ అనేది 2వ కోటింగ్ అయిపోయిన తర్వాత నేను తర్వాత పైన క్యాప్లు కూడా పెట్టుకున్నాను. పైన క్యాప్లు పెట్టుకుంటే ఈ విధంగా ఉంది ప్రొఫైల్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను మెటల్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక బోర్డు అయితే పెట్టారు ఫ్లాట్ వాళ్ళు. అవి సరిపోవడం లేదని కొత్త బోర్డులు అయితే పెట్టుకున్నాము. అలాగే మైక్రోవేవ్కి బోర్డు అయితే పెట్టమన్నారు వాళ్ళు. ఇది మీకు 8 modular అనేది సీలింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి. కిచెన్కి సీలింగ్ అయితే చేయించుకున్నారు రీసెంట్గా. ముందు సీలింగ్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు సీలింగ్ చేయించుకున్న వల్ల కొత్త 8 modular పెట్టి కొత్తగా బోర్డు అయితే పెట్టాము. తర్వాత ఇక్కడ మైక్రోవేవ్ అయితే వస్తుందన్నారు. మైక్రోవేవ్కి 4 modular బోర్డు అయితే పెట్టాను. 4 square mm వైర్స్ అయితే కొత్తవి లాగాను మెయిన్ బోర్డు దగ్గర నుండి. ఇది మీకు పైపులన్నీ మీకు స్లాబ్ రన్నింగ్ అయితే ఉంటాయి. వైరింగ్ అంతని నేను స్లాబ్ రన్నింగ్ కాబట్టి మళ్ళీ కిచెన్లో సీలింగ్ బెడ్జం పెట్టుకుని అక్కడ నుండి స్ప్రింగ్ తోసుకుని మళ్ళీ అక్కడ నుండి లాక్కోవడం అయితే జరిగింది వైర్ అనేది. తర్వాత మీకు ఇది హాల్లో కూడా ఆ బోర్డు ఆల్రెడీ ఫ్లాట్ వాళ్ళు పెట్టిన బోర్డు అనేది సరిపోవడం లేదు. మళ్ళీ కొత్తగా ఇంకో బోర్డు అనేది కొట్టి మీకు ఇంకో 8 modular బోర్డు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ పక్కన ఇలా మనకి శనివారం ఏం జరిగిందంటే చిన్న చిప్పింగ్ వర్క్ అయితే ఉంది. కటింగ్ మిషన్తో కటింగ్ చేసుకుని చిన్న వర్క్ అయితే చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. మా వర్కర్ అయితే కొడుతున్నాడు. ఓవరాల్గా నేను మీకు మంగళవారం నుండి శనివారం వరకు ఆ ఫ్లాట్లో వర్క్స్ అయితే చేశాను. అందులో మీరు ఈ వర్క్ చూసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ అనేది చేశాను. ఈ వర్క్ పూర్తయింది ప్రొఫైల్ వర్క్. ఇది మీకు మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫ్లాట్కి ఎంట్రన్స్ తర్వాత ఎంట్రన్స్ వెనకాల మీకు మెయిన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ యొక్క ప్లానింగ్ కూడా ఒకసారి చూడండి. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు టీవీ యూనిట్ అయితే వస్తుంది. అక్కడ టీవీ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే ఉంది. తర్వాత మనం ఇలా ఎంట్రన్స్ హాల్లో నుండి నడుచుకుంటూ వెళ్తే మనకి డైనింగ్ అయితే వస్తుంది. ఇది మీకు డైనింగ్లో మీకు 2 L షేప్ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు ఓవరాల్గా డైనింగ్. ఈ డైనింగ్లో కూడా L షేప్ ప్రొఫైల్తో పాటు సీలింగ్ లైట్స్ కూడా వస్తాయి. ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు ప్రొఫైల్ అయితే వేసుకుంటారు కానీ ఉత్తప్పుడు సీలింగ్ లైట్స్ మీద వర్క్ చేసుకుంటారు. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో మీకు రెక్టాంగులర్ ప్రొఫైల్ అయితే చూడొచ్చు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా మీకు సీలింగ్ లైట్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు 12 watts ఉన్నటువంటి సీలింగ్ లైట్స్ అయితే వస్తాయి. అలాగే వాల్ మీద ట్యూబ్ లైట్ ఉంటుంది. అలాగే మధ్యలో బాక్స్లో ఉన్నాయి కదా, బాక్స్లో కూడా చిన్న లైట్స్ అయితే వస్తాయి. ఇది ఎంట్రన్స్ బోర్డు ఇది. అలాగే పుట్ ల్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు పుట్ ల్యాంప్స్ అయితే కావాలన్నారు. ఇది మీకు ఓవరాల్గా డైనింగ్ విషయానికి వస్తే తర్వాత ఇది మీకు సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్లో 2 LL కింద ఉన్నటువంటి ప్రొఫైల్ అయితే వేశాను కదా. ఇందులో కూడా మీకు 2 సీలింగ్ లైట్స్ అయితే ఉంటాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. మీకు ఏ బెడ్రూమ్గా బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది. కామన్ బాత్రూమ్ అయితే ఉండదు. ఇది మీకు పుట్ ల్యాంప్. తర్వాత ఇది మీకు దేవుని గది. ఇది దేవుని గదిలో మీకు సీలింగ్ అయితే జరిగింది. ఇందులో ప్రొఫైల్ అయితే లేదు. సీలింగ్ లైట్ అయితే వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ
థర్డ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ప్రొఫైల్ అయితే మీకు ఈ విధంగా అయితే వేసాము. ఇక్కడ కూడా మీకు పుట్ ల్యాంప్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇది మీకు ఓవరాల్గా. తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్న లైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు బాక్సెస్ అనేది చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇది కిచెన్. ఇక్కడ మీకు కిచెన్ అనేది చూసుకుంటే మీకు కిచెన్లో మీకు డైమండ్ ప్రొఫైల్ అయితే చూడొచ్చు. ఇది మీకు కిచెన్లో మీకు సెల్ఫ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి, నేను అక్కడ నుండి మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.